హరిహర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక సోమవారం విశిష్టత ఏంటి? పరమేశ్వరుడిని ఎలా పూజించాలి? కార్తీక మాసం మొదలైంది. కార్తీక నెల అంతా విశిష్టమైనది అయినా సోమవారాలకు ఉండే ప్రత్యేకత వేరు అని చెప్పవచ్చు. పవిత్రమైన నీలకంఠేశ్వరుడు పరమేశ్వరుడు బోలా శంకర్ని పూజిస్తే 7 జన్మల పాపాలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు కార్తీక సోమవారం శివుణ్ణి ఎలా ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయో చూద్దాం. హిందువులు శివుడు విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే నెల. తెల్లవారుజామునే చన్నీటి స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు. నిత్య పూజ తర్వాత కార్తీక పురాణం పఠిస్తారు. కార్తీక సోమవారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. కార్తీక సోమవారం నాడు నదీ స్నానం, దీపదానం విశిష్ట ఫలితాలను కలగజేస్తాయని పండితులు చెబుతున్నారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ నామస్మరణ చేస్తూ శివాలయాలను భక్తులు సందర్శిస్తారు. కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు. ఆ రోజు ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తెల్లవారుజామున ప్రదోషకాలంలో స్వామికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యం కుదుటపడుతుంది. తరువాత బిల్వార్చన చేయాలి. ఇలా చేయడం కైలాస దర్శనం వల్ల కలిగే ఫలితం లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు. కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజా గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది.